ఇంక్లూజివ్ సిరీస్ లో ఉంది సార్. సో ఎలా చేంజ్ చేసుకోవాలమ్మా? మీకు ఆల్రెడీ చెప్పిన ఈ నాలెడ్జ్ మీన్ లో చెప్పాను. L1 plus 0.5. L1 కి 0.5 మైనస్ చేయాలమ్మా. అంటే ఇక్కడ 410 ఉంది, 419 ఉందమ్మా. 410 కి 8 తీసేయాలి. 8 అంటే 0.5 అంటే ఎంత వస్తుంది? 410 కి 0.5 తీసేస్తే 409.5. 409.5 వస్తుంది. 419 కి 0.5 యాడ్ చేయాలి. 419.5 వస్తుంది. అట్లనే 420 కి 0.5 తీసేయాలి. 429 కి 0.5 యాడ్ చేయాలి. సింపుల్ అమ్మా. L1 కి 0.5 మైనస్ చేయాలి, L2 కి 0.5 ప్లస్ చేయాలి. ఆటోమేటిక్ గా ఇది ఇన్క్లూజివ్ కాస్త ఎక్స్క్లూజివ్ అవుతాయి. ఎందుకంటే వినని వాళ్ళకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ఒక క్లాస్ ఇంటర్వెల్ లో 410 టు 419 ఉంది. ఇక్కడ 19 ఎండ్ అయింది, ఇక్కడ కంటిన్యూ అవ్వలేదు. 420 తో కంటిన్యూ అయింది. 429 ఉంది, 430 ఉంది, అంటే కంటిన్యూటీ లేదు కాబట్టి కంటిన్యూ చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. L1 కి 0.5 మైనస్ చేయాలి, L2 కి 0.5 యాడ్ చేయాలి. దట్స్ ఇట్. 18th క్వశ్చన్. Question number 18th. Same sir. Same. And frequency, cumulative frequency. క్యుములేటివ్ ఇవ్వలేదమ్మా, కరెక్ట్ ఇచ్చిండు చూడండి. ఆ లాస్ట్ లో 309 అనేది టోటల్. ఓకే సార్. ఫ్రీక్వెన్సీ అది 237 పెరిగింది, 19 పెరిగింది, 37, 79 పెరిగింది, 79 దాకా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది చూడండి. yes sir. yes, కామన్ ఫ్రీక్వెన్సీ అది. 19th క్వశ్చన్ నెంబర్ 19th. ఏ సిరీస్? కంటిన్యూస్ సిరీస్. ఫ్రీక్వెన్సీ ఇచ్చిండా లేదా? ప్రతిసారి అడగాల్సిన అవసరం వస్తుంది. అలా ఇవ్వలేదు సార్, ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు సార్. రైట్, ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనమ్మా? సార్ ఇక్కడ మీన్ మీడియన్ రెండు చేయాలా సార్? ఏంటమ్మా ఏమైతుంది? రాదా? వస్తుంది. మీన్ వస్తుందా రాదా మీకు? వస్తుంది సార్. అది సపరేట్ గా చేయండి, మీడియన్ సపరేట్ చేయండి. లైక్ చెప్పడం. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. yes sir. ఏమి we have to change it in class intervals. mid value. yes, మిడ్ వాల్యూ 15 ఇచ్చిండు. అసలు మీడియన్ లో నీకు మిడ్ వాల్యూ అవసరం లేదు, కానీ మిడ్ వాల్యూ ఇచ్చిండు చూడండి. మీడియం లో ఏం అవసరం నీకు? క్లాస్ ఇంటర్వెల్ అవసరం, ఫ్రీక్వెన్సీ అవసరం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరం. మిడ్ వాల్యూ తోని పనే ఉండదు మీడియం లో. ఎస్, కానీ క్వశ్చన్ లో నీకు మిడ్ వాల్యూ ఇచ్చిండు. ఈ మిడ్ వాల్యూ తోని నువ్వు క్లాస్ ఇంటర్వెల్ బిల్డ్ చేయాలి. మిడ్ వాల్యూ ఎంత ఉంది? 15 ఉంది. క్లాస్ ఇంటర్వెల్ చెప్పండి దీనికి. 10 to 20. 15 అనేది ఎస్, 10 to 20. 10 to 20 అనేది క్లాస్ ఇంటర్వెల్. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఈ మిడ్ వాల్యూ మనం కనీసం సొల్యూషన్ లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మిడ్ వాల్యూ సొల్యూషన్ లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని చూసి మనం సొల్యూషన్ లో డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ రాయాలి, 10 to 20, 20 to 30 అని. దెన్ ఫ్రీక్వెన్సీ కరెక్టే ఉందా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కరెక్టే ఉంది. నో సార్, కరెక్టే ఉంది కాబట్టి నో నీడ్ టు చేంజ్. కరెక్టే ఉంది కాబట్టి. yes ఓకేనా ఐశ్వర్య? yes sir. నాకు నోట్స్ పెట్టాలి ఈవినింగ్ లోపల. గ్రూప్ లో నోట్స్ పెట్టాలా చూడు. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఈ రోజు. చెప్పిన ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలి నువ్వు.
నీకు టాస్క్ ఇది, నీ సిన్సియారిటీ చూద్దాం. ఇంటర్నల్ మార్క్స్ దాన్ని బట్టి ఇస్తా నీకు. మరి మాకు సార్ ఓకే సార్, రేపు మార్నింగ్ వరకు పెట్టేస్తే సార్, రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే వరకు. అరే సరదా టాస్క్ అమ్మా, మాకు సార్ అంటుంది ఒక అమ్మాయి అప్పుడే. నేనే సార్ మాధవ్ని. మాధవి అట్లేం లేదమ్మా, అట్లేం లేదు, దొరికిస్తాం, అట్లేం లేదు. ఓకేనా ఐశ్వర్య, స్ఫూర్తిగా తీసుకొని చెప్పు ఇవన్నీ. యా సార్, రేపు మార్నింగ్ వరకు మార్నింగ్ వరకు పెట్టేసాయి, అది కూడా నీట్ గా పెట్టు, అందరికి అర్థమయ్యేలా. ఓకే సార్. దెన్ అంటే పేజ్ నెంబర్ తో సహా పెట్టు, అంటే లైక్ సొల్యూషన్ లో పేజ్ నెంబర్, దెన్ నంబర్, ప్రాబ్లం నెంబర్. ఓకే సార్. దెన్ 21st షేర్ అవుతుందా మీకు? ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 21st సేమ్ లైక్ 20 సార్. yes సేమ్ లైక్ 20, దాంట్లో చేంజెస్ ఏం లేదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూ చేయగలుగుతారా, ఇది చెప్పాలా? ఎక్కడో విన్నట్టుంది కదా, మీన్ లో విన్నారా? మీన్ లో ఫార్మ్ లో, ఇప్పుడు ఫార్ములా మీడియన్ ఫార్ములా వేసుకొని చేయాలి కదా సార్. మీడియన్ ఫార్ములా వేసుకొని చేయాలి. ఎనీవే ఇప్పుడు నేను చెప్తాను, ఇది క్వశ్చన్ నెంబర్ 22, 23, 24 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది 22 చెప్తాను, వినండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 22 చూస్తున్నారా? An incomplete distribution is given below. Incomplete వాడే చెప్పిండు. An incomplete distribution is given below. Variable so and so, frequency so and so. ఆ మిస్ అయిన ప్లేస్ లో x y వేసుకోండి. You are given that total of frequency ఇచ్చిండు చూడమ్మా. yes sir. n value ఇచ్చిండు. Total of frequency is 229. Median value is given 46. Using median formula fill up the missing frequencies అని చెప్పిండు. క్లారిటీ ఉందా క్వశ్చన్ లో? yes sir. yes what he has given, total of frequency 229 and median value 46. 46. Yeah, median value is 46. సో ఇప్పుడు మనం సొల్యూషన్స్ కి వెళ్ళిపోదాం. ఇది ప్రాబ్లం నాకు చెప్తుండండి. విల్ గో ఫర్ సొల్యూషన్. ఓకే సార్. You go for solution. Now it is missing frequency. Board share అవుతుందమ్మా? yes sir. Frequency in median. క్లాస్ ఇంటర్వల్ చెప్పమ్మా. 10 to 20, 20 to 30, 20 to 30, 30 to 40, 50 to 60, up to 80 sir. 60 to 70 sir. 60 to 70. వెయిట్ నాకు మెసేజెస్ వస్తున్నాయి, అక్కడ కాన్సంట్రేట్ చేస్తా. వెయిట్. ఎక్కడ వరకు ఉందమ్మా ఇట్లా? 80.
12, 12, 30, 30, question mark. Question mark, sir. ఏంటమ్మా? Missing frequency, sir. So X treated as X. Next, 65. yes, Y. 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 25. Next, 18. 18. 18, right? Yes, sir. 18. Now coming to 229. total చెప్పండి అమ్మా, without XY. N is equal to how much? 229, sir. Yeah, it's that's okay. Without XY ఎంత ఉంది చెప్పండి. Sir, 150, sir. 150 plus Plus X plus Y. plus Y ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేసుకుంటే అప్పుడు 229. CF first will be the same, 12 plus 30, 42, 42 plus 42. 42x. X plus X, 42 plus 65, 107 plus X plus Y, 107 plus X plus Y, 107 plus 25, 132. 132 plus Plus X x plus. plus Y. Now it is 150, I think. Yes, sir. Is it okay? ఇంతవరకు అర్థమైందమ్మా? Yes, sir. Now it is main key area is that median. You know median. ఎంతమ్మా median? Median 46, sir. 46. N is equal to how much? N is equals 229. Coming to the formula. Before going to formula, solve the first equation that you know the first equation that 150 plus X Plus X plus Y equal to 229. equal to Now it is where 229. ఈ రెండు మిస్ అయినాయి, x plus y ఈ రెండు Y. కలిపి టోటల్ లో నుంచి 150 క్యాలిక్యులేషన్ 229 minus 79. 79. what your first equation, equation 1. The main is formula median equal to L1 plus n by 2 minus CF by F into C. You know that n by 2 n ఎంతమ్మా 229 by 2. 229 by 2. So sum 114.5. Sir, 114.5. 14.5 ఐటమ్. ఇక్కడ జనరల్ ప్రాక్టీస్ జనరల్ గా ఏముంటదంటే ఈ ఐటమ్ ని మనం CF లో చూడాలమ్మా. జనరల్ గా ఎందులో చూడాలి? 132. 114.5 ని ఎందులో చూడాలి? Yes, 132. దీంట్లో చూడాలి. ఎందులో? అట్లా కదమ్మా, ముందు వినండి.
114.5 ని జనరల్ గా సిఎఫ్ లో చూడాలి. కాబట్టి ఇక్కడ ఇన్కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అంటే మిస్సింగ్ ఉన్నాయి. ఈ మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ప్రొసీజర్ ఏముంటది అంటే ఫస్ట్ ఏదైతే మిస్ అయిందో దాని నెక్స్ట్ ది కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏది మిస్ అయింది? ఎక్స్ మిస్ అయింది. దాని నెక్స్ట్ ది ఇక్కడ స్ట్రైక్ చేసుకోండి. ఇది జనరల్ గా అయితే ఇట్లా చూడము. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సిఎఫ్ లో చూస్తాము. ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఫస్ట్ మిస్ అయిన దాన్ని నెక్స్ట్ దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ L1 ఇది అవుతుంది, ఎఫ్ ఇది అవుతుంది, సిఎఫ్ దీని పైది అవుతుంది. అంటే ఎక్కడైతే స్ట్రైక్ చేసినామో దాని పైది సిఎఫ్. నా ఫార్ములాలో డంప్ చేయండి. యు నో ద మీడియన్. మీడియన్ ఎంత ఉందో చెప్పమ్మా. 46 సార్. Is the 46 is equal to L1 20 45 40 n by 2 114.5 చూడండి. 0.5 minus CF 107 Please, sir. పైన ఇండికేట్ చేసినాగమ్మా. 79. 79 ఎక్కడి నుంచి తీసుకొస్తామా? 42 plus x, sir. ఇక్కడ అబ్జర్వ్ చేస్తలే చెప్పింది. దిస్ ఇస్ L1 అండ్ దిస్ ఇస్ F. ఇక్కడ స్ట్రైక్ చేసిన దాని పైది CF. 42 సార్. కర్సర్ చూడండి. 42 plus x. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంత ఉందో చూడండి సిఎఫ్. yes sir. కర్సర్ కనిపిస్తుందా మీకు? yes sir. 42 plus x, that is what your CF by ఫార్ములా చూడండి. F ఎంత ఉంది మనకు స్ట్రైక్ చేసిన దాంట్లో? 65 ఇంటూ సి. సి అంటే కామన్ 10. డిఫరెన్స్. 10. ఎస్, ఇది ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇక ఈ 40 యువతలకి తీసుకొద్దాం. ఏమవుతుంది? -40 114.5 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మైనస్ కి ఇక్కడ దీనికి మధ్యలో ఇంటూ ఉందమ్మా, బ్రాకెట్ ఉంది. సో మల్టిప్లై చేయాలి. yes sir. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? minus 42. అలానే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ minus మైనస్ ఎక్స్ by 65 into 10. 46 minus 40. 6 6. Then 114.5 minus 42. చెప్పండమ్మా. 72.5 minus x ఎట్లా ఉందో అట్లా by 65 into 10. ఇంతవరకు ఓకేనా? yes sir. Then 6 continuation. 72.5 into 10 అంటే దీనికి రిలేషన్ ఏముంది? ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేసేయండి. 72.5 into 10. మైనస్ కి మైనస్ x into 10. 10. x into 10. 10x 10x. లైక్ ఏం లేదు, ఏం చేసినామా? సింపుల్ 72.5 into 10 చేసిన 725 వచ్చింది. మైనస్ మైనస్ x into 10 10x డివైడెడ్ బై 65. 65 ఇప్పుడు ఏం చేయగలుగుతాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయగలుగుతాం.
క్రాస్ మల్టిప్లికేషన్ దేనికి 6 into 65. 1 into 720 minus 10. 390. 390. 390, sir. చిన్న క్యాలిక్యులేషన్ చెప్తలేరు ఫాస్ట్ గా చెప్పండి 390, sir. 390, sir. 390. 390 is equal to 725 5 minus 10x. minus 10x. జీవితాలు తీసుకురా ఇది 390 minus 725 equal to minus 10x. ఇది మైనస్ చేయండి అమ్మా Minus 335. 335. 35. 35 minus 10x. Minus cancel. Minus cancel. $33.5. ఇప్పుడు అనుకోవచ్చు కదా or 34 equal to x. Done. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అమ్మా అసలు ఎన్ని మిస్ అయినాయి Yes, sir. 2. minus ఇదిగో ఇక్కడ 79. చూపిస్తున్నాను చూడండి yes x plus 79. y equal to 79 ఈ రెండు కలిపి 79 అని చెప్పిండు అందులో ఒకటి తెలిసిపోయింది ఇదో తెలవడం కష్టమా x34. substitute in first No, equation sir. plus y equal to 79 then you know the x y don't know 34. then y equal to x equal to 34 y equal to 45. X is equal to అర్థం కాలేదు
That's all for the day. Okay. Okay.